సాధారణంగా సాంబార్, రసం, పులిహోర వంటకం ఏదైనా కాస్తంత చింతపండు పులుసు తగలాల్సిందే. ఎలాంటి వంటకానికైనా చింతపండు విభిన్నమైన రుచిని అందిస్తుంది. చట్నీలు, కూరలు, రకరకాల వంటకాల్లో చింతపండుని పులుపు, తీపి, ఫ్లేవర్ రావడానికి ఉపయోగిస్తారు. చింతపండు రుచికే కాదు, ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా మంచి పాత్ర వహిస్తుంది. చింతపండులో గల ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం. చింతపండులో ఫైబర్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే చింతపండు హెల్దీ ఇంగ్రీడియంట్గా మారింది. అలాగే చింతపండు వంటకాలను గొంతు నొప్పి, వాపు, సన్స్ట్రోక్, దగ్గు, జ్వరం నివారించడానికి ఉపయోగిస్తారు. చింతపండులో హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల ఫ్యాట్ ఉత్పత్తి తగ్గిస్తుంది. ఇది సిట్రిక్ యాసిడ్ వంటిది. హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ను ఇతర మొక్కల్లో కూడా కనుగొనటం జరిగింది. ఇది శరీరంలో ఎంజైమ్స్ను గ్రహిస్తుంది, ఫ్యాట్ చేరకుండా నివారిస్తుంది. దాంతో బరువు తగ్గుతారు. చింతపండులో టార్టారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లా పనిచేస్తుంది. అలాగే హానికారక ప్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దీనివల్ల క్యాన్సర్ ముప్పు తగ్గించుకోవచ్చు. అలాగే కోలన్ క్యాన్సర్ రిస్క్ తగ్గించే మినరల్స్ ఇందులో ఉంటాయి. అలాగే పొట్టలో, ప్రేగుల్లో చిన్న పుండ్లు ఏర్పడి బాధ కలుగుతుంది. ఇటువంటి పరిస్థితి నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. చింతపండులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్ని కంట్రోల్ చేస్తుంది. శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేస్తుంది. చింతపండులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ HDL ఉత్పత్తి చేస్తుంది. అలాగే రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ పెరిగేందుకు సహాయపడుతుంది. ఫ్యాట్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. హై బ్లడ్ ప్రెషర్ను తగ్గిస్తుంది. చింతపండులో విటమిన్ C అధికంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధకతను పెంచుతుంది. దగ్గు మరియు జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది. చింతపండు నీళ్లను టీ రూపంలో తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.